ఇక నల్గొండ జిల్లా వార్తలు చూస్తే ఈరోజు నల్గొండ జిల్లా కేతపల్లిలోని మూసి బాలూరు గురుకుల పాఠశాలలో పాము కాటు కలకలం రేగింది. 7వ తరగతి చదువుతున్నటువంటి గణేష్ అనేటువంటి విద్యార్థికి పాము గరవడంతో ఒక్కసారిగా విద్యార్థులందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. గణేష్ అనేటువంటి విద్యార్థి కాలకృత్యాలకు వెళ్తున్నటువంటి క్రమంలో పాము గరవడంతో ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో కళాశాల ప్రిన్సిపల్ వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వైద్యం అందజేస్తూ ఉన్నారు. గణేష్ అనేటువంటి విద్యార్థికి ప్రాణాపాయం లేకపోయినప్పటికీ కూడా సర్వత్రా కూడా విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఎంతో ఘనకీర్తి సాధించినటువంటి గురుకుల పాఠశాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావాలని నీరుగార్చింది, అస్తవ్యస్తం చేసింది. ఈరోజు విద్యార్థుల ప్రాణాలకు రక్షణ లేకుండా అయింది. విద్యార్థులకు నాణ్యమైన భోజనం లేదు. రోజు ఏదో ఒక చోట విషాహారం తినేటువంటి ఘటనలు, పాము కాటు ఘటనలు, ఎలుకలు గరిచినటువంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి. ఇప్పటికైనా సరే ప్రభుత్వం చర్యలు తీసుకొని గురుకులాల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి విద్యార్థుల ప్రాణాలకు రక్షణ కల్పించడంతో పాటు నాణ్యమైన విద్యను, నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించాలని కూడా విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరొక వార్త విషయానికి వస్తే ఈరోజు నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రైవేట్ అండ్ పీజీ డిగ్రీ కళాశాలన్నీ కూడా బంద్ కావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపు మేరకు యాజమాన్యాలు బంద్ పాటిస్తూ ఉన్నాయి, నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. 10 నెలలుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో తాము కాలేజీలు నడపలేకపోతున్నామని వారు నిరసన కార్యక్రమాలకు దిగారు. విద్యార్థులకు సంబంధించినటువంటి పరీక్షలు కూడా నిర్వహించలేకపోతున్నాం, అధ్యాపకులకు జీతాలు చెల్లించలేకపోతున్నాం, మున్సిపల్ ట్యాక్సులు చెల్లించలేకపోతున్నాం, అద్దె భవనాల్లో అద్దెలు చెల్లించలేకపోతున్నాం, ప్రభుత్వం 100 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకుండా తమను ఆర్థికంగా నష్టపరుస్తుందని కూడా ప్రైవేట్ అండ్ డిగ్రీ పీజీ కళాశాల యాజమాన్యాలు నిరసన తెలిపారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం తమ బకాయిలు చెల్లిస్తే తమ కాలేజీలు బ్రతికి బట్ట కడతాయని కూడా వాళ్ళ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. మరొక వార్త విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పర్యటించారు, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. రాష్ట్రంలో రైతులు ధాన్యం కొనుగోలు జరగక ఎక్కడికక్కడ కూడా అరిగోసపడతా ఉన్నారు, రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏ ఒక్క అధికారి పట్టించుకోవట్లేదు, ఏ ఒక్క ప్రజాప్రతినిధి పట్టించుకోవట్లేదని కూడా ఆయన సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా సివిల్ సప్లై శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గం హుజూర్నగర్ నియోజకవర్గంలోనే రైతులు ధాన్యం కొనుగోలు జరగక ఎక్కడికక్కడ రాస్తారోకోలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టించుకొని హుజూర్నగర్ నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల్లో కూడా ధాన్యం కొనుగోలు ఎప్పటికప్పుడు సజావుగా జరిగేలాగా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన సందర్భంగా డిమాండ్ చేశారు. దీంతోపాటు రాష్ట్రంలో ఒక పెద్ద కుంభకోణం జరుగుతూ ఉంది. ప్రభుత్వం, మంత్రులు, మిల్లర్లు కుమ్మక్కై రైతులకు మద్దతు ధర రాకుండా కుట్ర చేస్తూ ఉన్నారు, పెద్ద కుంభకోణం చేస్తూ ఉన్నారు. 1000 కోట్ల రూపాయల రైతులకు రావాల్సినటువంటి డబ్బుల్ని మిల్లర్లు, ప్రభుత్వ పెద్దలు దోచుకుంటున్నారని కూడా జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. మరొక వార్త విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. నిన్న వరంగల్లో రేవంత్ రెడ్డి కేసీఆర్ గారిపైన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు, ఆక్షేపించారు. తెలంగాణ జాతిపిత, తెలంగాణకు తెచ్చినటువంటి మహానుభావుడు కేసీఆర్ గారిపైన రేవంత్ రెడ్డి అడ్డగులుగా మాట్లాడుతూ ఉన్నారు. నిజం చెప్పాలంటే ఈరోజు పచ్చి అబద్ధాలు ఆడుతూ రాష్ట్రాన్ని పాలిస్తుంది రేవంత్ రెడ్డి. తెలంగాణ అంతా కూడా తులసివనం అయితే గంజాయి మొక్క లాంటి వారు రేవంత్ రెడ్డి అని కూడా ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరొకసారి కేసీఆర్ గారిపైన అవాకులు చవాకులు పేలితే ఖబర్దార్ అని కూడా ఆయన సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. తెలంగాణను తెచ్చినటువంటి ఒక జాతిపిత పైన మర్యాదగా మాట్లాడాలి, ఆచితూచి మాట్లాడాలి. తండ్రి వయసున్నటువంటి కేసీఆర్ గారి పైన రేవంత్ రెడ్డి చేసే భాష ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు. సరైన సమయంలో సరైన బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ, మళ్ళీ తిరిగి సీఎం అయ్యేది కేసీఆర్ అని ఈ సందర్భంగా జోస్యం చెప్పారు.